శ్రీచక్ర శుభ నివాస స్వామి జగమేలు చిద్విలాస. జై శ్రీకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు శుభాశీస్సులు. మనము నివసిస్తున్న స్థలమునకు తూర్పున రోడ్డు ఉండి అటువంటి స్థలములో మనము తూర్పు సింహద్వారంతో గృహ నిర్మాణం చేసిన సమయంలో మీదకు వెళ్ళే సోపానములు అంటే పైకి వెళ్ళే మెట్లు తూర్పు ఆగ్నేయంలో మాత్రమే ఉండి తీరవలెను. అంటే మన ఇంటికి తూర్పు వైపుకు రోడ్డు ఉన్న సమయంలో మన ఇంటి మీదకు వెళ్ళే మెట్లు ఖచ్చితంగా తూర్పు ఆగ్నేయంలో మాత్రమే ఉండి తీరాలి. అదేవిధంగా మన ఇంటికి ఉత్తర భాగంలో రోడ్డు ఉండి మన ఇల్లు తూర్పు సింహద్వారముగా నిర్మితమైనప్పుడు ఇంటి మీదకు వెళ్ళే సోపానాలు అంటే మెట్లు ఉత్తర వాయువ్యంలో ఉండాలి. మన ఇంటికి దక్షిణ భాగమున రోడ్డు ఉండి దక్షిణ సింహద్వారముగా గృహ నిర్మాణం చేసినప్పుడు లేదా తూర్పు సింహద్వారముగా గృహ నిర్మాణం చేసినప్పుడు ఆ గృహమునకు దక్షిణ నైరుతిలో మాత్రమే మెట్లు ఉండి తీరాలి. దక్షిణ నైరుతి భాగంలో మాత్రమే మీదకు వెళ్ళే సోపానాలు అంటే మెట్లు ఉండి తీరాలి. దక్షిణమునకు రాజవీధి ఉండి దక్షిణ సింహద్వారమైన లేదా దక్షిణ రాజవీధితో తూర్పు సింహద్వారమైనా కూడా సోపానాలు అంటే మీదకు వెళ్ళే మెట్లు ఖచ్చితంగా దక్షిణ నైరుతిలో మాత్రమే ఉండి తీరాలి. సింహద్వారము మధ్య భాగమును మాత్రమే పెట్టి తీరాలి. అదేవిధంగా వంటగది ఉత్తర పడమర వాయువులో మాత్రమే ఉండి తీరాలి. దక్షిణ సింహద్వారము గృహములో దక్షిణము రోడ్డు ఉన్న గృహములకు కూడా తూర్పు సింహద్వారము పెట్టినప్పటికీ కూడా వంటగది ఉత్తర వాయువ్యంలో ఉత్తమ స్థితిని కలుగజేస్తుంది. పడమర రాజవీధి ఉండి పడమర సింహద్వారంతో గృహ నిర్మాణం చేసిన సమయంలో పడమర నైరుతిలో మాత్రమే మీదకు వెళ్ళే సోపానములు అంటే మెట్లు ఉండి తీరాలి. సింహద్వారము మధ్య ప్రాంతమున మాత్రమే ఉండాలి. వంటగది తూర్పు ఆగ్నేయములో మాత్రమే ఉండాలి. పిమ్మట ఉత్తర రాజవీధి ఉండి ఉత్తర సింహద్వారంతో గృహ నిర్మాణం చేసినప్పుడు ఉత్తర వాయువ్యంలో మీదకు వెళ్ళే సోపానములు అంటే మెట్లు ఉండి తీరాలి. ఆగ్నేయంలో వంటగది ఉండి తీరాలి. సింహద్వారము మధ్య ప్రాంతమున మాత్రమే ఉండి తీరాలి. ఉత్తర ఈశాన్యంలో ద్వారము సింహద్వారము పెట్టరాదు. ఒక ఈశాన్య భాగంలో సింహద్వారము అనేది తూర్పుకు మాత్రమే మంచి చేస్తుంది తప్ప దక్షిణమున గాని పడమటన గాని ఉత్తరమున గాని గణితము ప్రకారము కొలతలతో వచ్చిన మధ్య భాగములో మాత్రమే సింహద్వార నిర్ణయం చేసి తీరాలి. ఈ విధంగా ద్వారములు వంటగది మరియు మెట్లు విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్మాణాలు చేసుకుని మంచిని పొందండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మా వాట్సాప్కు మెసేజ్ చేస్తే తీర్చే ప్రయత్నం చేస్తాం. ఇటువంటి మరిన్ని వివరణాత్మకమైన మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేము పెట్టే వీడియోలు మీకు వెంటనే రావడానికి వీలుగా బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. స్వస్తి. జై శ్రీకృష్ణ.